పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మరి జూలై వచ్చేసింది. జూలై 24న 25న తొలి ఏకాదశి ఏ రోజున జరుపుకోవాలి? ఎందుకంటే 24న తిథి ఉంది అంటున్నారు. మనలో అయితే కన్ఫ్యూజన్ ఉంది కదండి, ఆ కన్ఫ్యూజన్ కి క్లారిటీ ఇచ్చేస్తారు గురుగారు. మరి ఆ రోజు ఉపవాసం చేయాలి, ఏం చేయాలి, అందరూ కూడా ఆ తొలి ఏకాదశిని ఏ విధంగా సద్వినియోగపరుచుకొని మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు అనే వివరణ గురుగారు ఇస్తారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ విమసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి తొలి ఏకాదశి అనగానే అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ఆ రోజు నుంచే పండుగలన్నీ కూడా స్టార్ట్ అవబోతాయి. అయితే మాలో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి గురుగారు. 24న తిథి, 25 ఇదంతా కూడా ఉంది. ఏంటి గురుగారు, ఏ రోజున తొలి ఏకాదశి మేమంతా కూడా జరుపుకోవాలి? ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి నియమాలు పాటించాలి? వీక్షించేటువంటి ప్రేక్షకులకి తొలి ఏకాదశి అంటే, ఈ తొలి ఏకాదశి అనేటువంటిది సాధారణంగా వాడుక భాషలో వచ్చిందమ్మా. అవునా? ఎందుకంటే దక్షిణాయనం ప్రారంభం అయిపోయింది. ఈ దక్షిణాయనం ప్రారంభము అయిన తర్వాత వచ్చే మొట్టమొదటి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి అని అంటారు. అలాగే ఈ తొలి ఏకాదశి తర్వాతనే ఈ దక్షిణాయనంలో వివిధ రకాలైనటువంటి పండుగలు, ముఖ్యంగా శ్రావణ మాసం ప్రారంభమవుతుంది, గురు పౌర్ణమి వస్తుంది, తదనంతరం ఆషాఢ మాసం, తర్వాత ఈ సంబంధించినటువంటి శ్రావణ మాసము అమ్మవారి పూజలు, భాద్రపద మాసం వినాయకుడికి సంబంధించినటువంటిది, పితృదేవతలకు సంబంధించినటువంటిది, ఇలా కంటిన్యూస్గా మనకు పండుగలు ప్రారంభమవుతాయి. అయితే దీనిని శయన ఏకాదశి అని అంటారు. శయన అంటే ఏంటి గురు? శయన అంటే నిద్రలోకి వెళ్ళేటువంటిది. అంటే విష్ణు భగవానుడు ఈ రోజు నుంచి యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. శేషవాహనముపై పాలకడిలిలో ఈ రోజున నిద్రకు ఉపక్రమిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మళ్ళీ నిద్ర నుంచి మేల్కొంటారు. అందుకే దానిని పద్మ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పిలుస్తారు. ఇక మనం గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ఏకాదశి పర్వదినం అనేటువంటిది చాలా మహత్యముతో కూడుకున్నటువంటి పర్వదినం. అయితే ప్రధానంగా విష్ణువుని ఆరాధన చేసే యతులు ఎవరైతే ఉంటారో ఆ యతులు ఈ రోజున చాతుర్మాస్య దీక్ష ప్రారంభిస్తారు. ఈశ్వరుని ఆరాధన చేసే యతులు ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజున ప్రారంభిస్తారు. కాబట్టి ఇది ముఖ్యంగా ఈ యొక్క విష్ణు ఆరాధనలో ఉండే యతులు, సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ రోజు నుంచి ఈ యొక్క చాతుర్మాస్య దీక్ష అనేటువంటిది ప్రారంభం చేస్తారు. ఈ ఏకాదశి తిథి 24వ తారీఖు ఉదయం 9:13 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి 25వ తారీఖు రోజున 11 గంటల వరకు కూడా ఈ ఏకాదశి తిథి ఉంటుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి తిథిని 25వ తారీఖు రోజున జరుపుకోవడం శాస్త్ర సమ్మతం. అంటే 11 గంటల లోప గురుగారు? 11 గంటలకు అయిపోతుంది. సూర్యోదయానికి ఉంది కాబట్టి ఏకాదశి తిథి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది ఈ సంబంధించినటువంటి 25వ తారీఖు రోజునే జరుపుకోవాలి. ప్రధానంగా విష్ణువు యోగమాయలోకి వెళ్తారు. అయితే చాలా మంది సందేహం అడుగుతుంటారు, విష్ణు నిద్రపోతే పూజలు కాదమ్మా. ఈ రోజు నుంచి విష్ణు స్వరూపుడైనటువంటి నారాయణుడు, సూర్యనారాయణుడు ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుకు ప్రయాణం చేస్తుంటాడు ఈ రోజు నుంచి. అందుకని దాని పరిభాషలో ఈ యొక్క శయనేకాదశి అనేటువంటిదిగా ప్రారంభమైంది ఈ దక్షిణాయనంలో. పైగా సూర్యుని కదలిక కూడా ఉత్తరం నుంచి దక్షిణం వైపు మరలుతుంది. ఇక గమనించుకున్నట్లయితే బ్రహ్మవైవర్తన పురాణము, భవిష్యోత్తర పురాణంలో ఈ సంబంధించినటువంటి ఏకాదశి గురించి చాలా విశేషమైనటువంటి ప్రస్తావన ఉంది. ఈ ఏకాదశి తిథిని పురస్కరించుకొని ముఖ్యంగా పిప్పళ్ళు అని అంటారు, లాంగ్ పెప్పర్, ఆ పిప్పలి చెట్టు దగ్గర కూర్చొని వ్రతాన్ని ఆచరిస్తే అమోఘమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అని చెప్పి
మనకు శాస్త్రంలో చెప్పబడి ఉందమ్మా. గురుగారు, మరి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటారు? అసలు ఏ విధంగా చేయాలి అందరూ కూడా? ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించే క్రమంలో ఈ రోజున విశేషంగా రైతులు కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, దేవాలయాల్లో కానీ ముఖ్యంగా ఈ రోజున పేల పిండి అనేటువంటిది ప్రసాదంగా ఇస్తారు. ఎందుకనంటే ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి ఒక్కసారిగా మార్పు చెంది తగ్గిపోతాయి కదా ఆషాఢ మాసంకి వచ్చేసేసరికి. మారినప్పుడు శరీరంలో వేడి తగ్గుతుంది అనే ఉద్దేశంతో జొన్న పేలాలు, బెల్లము, ఇలాచి, యాలకులు అంటారు, వాటిని బాగా పిండి చేసి ఆ పిండిని ఈ రోజున రైతులు, అలాగే కుటుంబ సభ్యులు మరియు దేవాలయంలో వచ్చే భక్తులకి ప్రసాదంగా పంచిపెడతారు. ఈ రోజున పేల పిండి తినమని శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి జొన్న పేలాలు వీటిని చెప్పిన విధంగా బెల్లం, ఇలాచి పొడి వేసి దంచి పొడి చేసి ఈ రోజున అందరూ కూడా స్వీకరించాలి. అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని గురించి ముఖ్యంగా మనకు చెప్పినటువంటిది శ్రీకృష్ణ భగవానుల వారు ధర్మరాజుకి వ్యాసుడి సాక్షిగా ఈ యొక్క వ్రత విధానాల గురించి, అందున తొలి ఏకాదశి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. వీక్షించేటువంటి ఆ కథ ప్రేక్షకులు కూడా మనం కథను తెలియచేద్దాం. ప్రేక్షకులకి సంబంధించి తొలి ఏకాదశి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో గత వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి అమ్మవారి పూజ చేసుకున్న వాళ్ళకి, పూజ చేసుకోలేకపోయామని బాధపడేటువంటి వాళ్ళకి, అలాగే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో రాత్రి 9 గంటలకి మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధలు, నరదృష్టి, నరఘోష, భూ సమస్యలు, గృహం కట్టుకోవాలి, ఇల్లు సొంతం అవ్వాలని కోరికతో, ఆర్థిక బాధలు, వ్యాపార బాధలు ఉన్నటువంటి వాళ్ళకి, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీనరాశిలో జన్మించినటువంటి వారికి దోష నివారణార్థమై మన పీఠమాధ్వర్యంలో వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి శక్తిపాతము చేసినటువంటి వారాహి మాల అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆ 25వ తారీఖు రోజున రాత్రి 8 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకుంటేనమ్మా, ప్రధానంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు అంబరీషుడు, మాంధాత, గొప్ప గొప్ప చక్రవర్తులు, హరిశ్చంద్రుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఒకానొక సందర్భంలో మాంధాత పరిపాలిస్తున్నటువంటి, మాంధాత అంటే రాముడి వంశక్రమంలో చాలా పైవాడు. ఈ మాంధాత పరిపాలిస్తున్నప్పుడు దుర్భిక్షం ఏర్పడింది. కాబట్టి దీన్ని రూపుమాపాలంటే మొట్టమొదలు ఆ దేశానికి మొదటి పౌరుడు రాజే కదా, అందుకని రాజు నడుం కట్టాడు. అంటే ఈ యొక్క తొలి ఏకాదశి అనేటువంటి యొక్క వ్రతాన్ని నియమనిష్టలతో పాటించడం ద్వారా ఆ యొక్క సంబంధించినటువంటి రాజ్యంలో దుర్భిక్షములు అన్నీ కూడా తొలగిపోయాయి. కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, ఉదయాన్నే ఏకాదశి తిథి ఉంటుంది కాబట్టి సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి 3 సార్లు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి, తదనంతరం సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి ఇంటికి వచ్చి లోపల పూజా మందిరంలో లక్ష్మీ సమేత విష్ణు చిత్రపటానికి పూలమాల వేసి ఆవునేతితో దీపారాధన, అలాగే తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఆ రోజంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఇక ఉచ్చరిస్తూ ఉండాలి. సాయంకాలం ఉపవాసంలో ఉన్నట్లయితే పాలు, పండ్ల పదార్థాలు ఈ చెప్పినటువంటి ఈ రోజున పేల పిండిని ఖచ్చితంగా తినాలి. పాలు, పండ్ల పదార్థాలు తీసుకోవచ్చమ్మా. ఇక తదనంతరం ఈ యొక్క ప్రదోషకాల సమయానికి మళ్ళీ ఉపవాసం నియమంలో ఉంటారు కదా, స్నానం చేయకూడదు నియమం. కాబట్టి కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని నోటి నుంచి 3 పుక్కిళ్ళు ఉమ్మేసి తదనంతరం దేవాలయానికి చేరుకొని ఆ దేవాలయంలో స్వామిని సందర్శించుకొని ఆ స్వామికి అనగా వెంకటేశ్వర స్వామికో, లక్ష్మీ నరసింహ స్వామికో, కృష్ణుడికో ఆ సంబంధించినటువంటి ఆ యొక్క అర్చన జరిపించుకొని తదనంతరం ఆ రోజంతా వీలైతే జాగారం చేసి విష్ణునామస్మరణ చేసుకుంటూ ఉండి ఉదయాన్నే మళ్ళీ స్నానం చేసి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణ చేయడం, అర్ఘ్యం ఇవ్వడం, మళ్ళీ ఇంట్లో వచ్చి పూజ చేసుకుని ఆవునేతితో దీపారాధన, పూలమాల వేసి విష్ణు అష్టోత్తరముతో పూజ చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి తదనంతరం దేవాలయానికి వెళ్ళి ఆ రోజున ఇక ఉపవాస దీక్ష విరమిస్తున్నాను స్వామి అని చెప్పి స్వామికి నమస్కారం చేసుకుని వచ్చి ఇంటికి వచ్చి
ఆ 26వ తారీఖు రోజున చక్కగా ఇంట్లో వండినటువంటి పదార్థాలు ఒక్కొక్కటిగా స్వామికి నైవేద్యంగా పెట్టి, అవకాశం ఉంటే ఇంట్లో వండిన పదార్థాలైనా ఎవరైనా కానీ ఆ 26వ తారీఖు రోజున అనాథాశ్రమంలో బీదలకి, వృద్ధులకి పండ్లు, ఇతర పదార్థాలు, మానసిక శారీరక వికలాంగులకి ఏదైనా పదార్థాలు, తినే పదార్థాలు వారికి అన్నదానం చేసి ఇంటికి వచ్చి కుటుంబ సమేతంగా భోజనం చేస్తే ఆ సంబంధించినటువంటి వ్రతము పూర్తి అవుతుంది. ఈ వ్రతం వల్ల సాధారణంగా మానవుడికి విష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది. విష్ణు యొక్క అనుగ్రహం కలగడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. స్థితి కాపాడేవాడు విష్ణువు కాబట్టి మనల్ని సదా కాపాడుతాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ఇక్కడ ఏకాదశికి ఒక గొప్ప విశిష్టత ఉంది. తొలి ఏకాదశి అన్నాం కదా, ఏకాదశిలో మొట్టమొదటి ఏకాదశి అని అంటారు. పేరులోనే తొలి ఏకాదశి అంటే మొట్టమొదటి, అంటే అసలు ఏకాదశి పుట్టిందే ఈ రోజున, అందుకే ఈ తొలి ఏకాదశి అయ్యింది. దీనికి సంబంధించిన గాథ కూడా ఉంది. ఏంటంటే తాళజంఘుడు అనేటువంటి ఒక రాక్షసుడి కుమారుడు మొరాసురుడు. ఆ మురాసురుడు చాలా అంటే స్త్రీ చేత మరణం పొందాలి అనేటువంటి యొక్క మాయా స్త్రీ చేత మరణం పొందాలని వరం పొందాడు. వరగర్వం చేత ఎవ్వరు కూడా అతన్ని ఎదిరించలేకపోయారు. తదనంతరం విష్ణువు 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. చేసినా కూడా విష్ణువు అలసిపోతాడు. అలసిపోయి ఆ మురాసుడు వెంట పడుతూ ఉన్నప్పుడు అక్కడ విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. యోగ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శరీరం నుంచి ఒక కన్య ఉద్భవిస్తుంది. మురాసుడు వెంట వస్తాడు కదా, ఆ కన్య ఆ విష్ణు చేతిలోని ఈ యొక్క ఆయుధం ధనుస్సును తీసుకుని మురాసురుని సంహరిస్తుంది. కాబట్టి మేల్కొన్న తర్వాత చూసి ఆ యొక్క మూర్తిని చూసి అడుగుతాడు, ఎవరమ్మా నీవు? ఇక్కడ ఆ యొక్క విల్లు ద్వారా మరణించాడు కదా మురాసురుని శరీరం, ఆ శవాన్ని చూసి ఎవరు చంపారంటే నేనే చంపాను అని చెప్తుంది. చెప్పిన తర్వాత అప్పుడు ఆ సంబంధించినటువంటి ఆ యొక్క అమ్మాయి వరం ఇవ్వమని ఇస్తాడనమాట. ఏమైనా వరం కోరుకోమ్మా అని అంటే అప్పుడు ఆమె కోరుకుంటుంది, తొలి పూజ నాకే అందాలి, నీకు ఇష్టమైనటువంటి తిథి నేను అవ్వాలి, నేను ఏర్పడ్డటువంటి తిథి రోజున ఎవరైతే నిన్ను అర్చిస్తారో వాళ్ళకి సకల శుభాలు కలగాలి, సకల పాపాలు తొలగిపోవాలి అని తథాస్తు అంటాడు. ఆ రోజున ఏర్పడింది. అంటే సాధారణంగా తొలి ఏకాదశి అన్నప్పుడు విష్ణువు నిద్రలోకి జారుకుంటాడు కదా, ఆ నిద్రలో ఉన్నందువల్ల ఉద్భవించింది కాబట్టి ఇది శయన ఏకాదశి అయింది, తొలి ఏకాదశి అయింది. కాబట్టి దీనికి ఇంతటి విశిష్టత, ఇంతటి ప్రాధాన్యత ఉంది. ఏకాదశి పుట్టిన రోజు ఈ తొలి ఏకాదశి, అందుకనే ఏకాదశిలో తొలి కాబట్టి తొలి ఏకాదశి అయిందని మనకు శాస్త్ర ప్రకారం తెలుస్తుందమ్మా. తప్పకుండా. అట్లాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇంతటి మహత్యం ఉన్నటువంటి తొలి ఏకాదశి రోజున మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి వారాహి నవరాత్రులు ఎంతో గొప్పగా చేసుకున్నారు. అటువంటి చేసుకున్న వాళ్ళకి, చేసుకోలేకపోయాము అమ్మవారి అనుగ్రహం మనకు లభించలేదు అనుకునేటువంటి వాళ్ళకి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసమే రాత్రి 9 గంటలకి 25వ తారీఖు రోజున వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి పూజ చేసినటువంటి వారాహిమాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల మీ కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. తొలి ఏకాదశి ఏంటి అసలు క్లుప్తంగా వివరించారు, కథ తెలియచేశారు, విశిష్టత తెలియచేశారు, ఎలా పాటించాలి, వ్రత విధానాన్ని కూడా క్లుప్తంగా మాకు, మా ప్రేక్షకులకు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో వ్యూయర్స్ చూసారు కదా, జూలై 25న గురువు గారి ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఏకాదశి రోజున హోమం, వారాహి అమ్మవారి హోమంలో మీరంతా కూడా పాత్రలు కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. వెంటనే కాల్ చేసేయండి. నమస్కారం.